కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. ఈ మూవీ అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాలని కోరుకుంటున్నాము. లిప్ కిస్ బాగా నచ్చింది. హీరోయిన్ లిప్ కిస్. ఎవ్రీ మిడిల్ క్లాస్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయో, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ అయితే మొత్తం మూవీలో చూపించారు. సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. నో వర్డ్స్. విజయ్ దేవరకొండ యాక్షన్ గానీ ఫ్యామిలీ గానీ సూపర్ సూపర్ సూపర్. డల్ అనేది లేనే లేదు. ఫ్యామిలీస్ అందరు చూడాల్సిన సినిమా ఇది. నెంబర్ 1 సూపర్ అంటే సూపర్. చాలా బాగుందండి సినిమా. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. బాగుంది. కొంచెం లాగ్ ఉంది అంటారు కదా, లేదండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా చాలా బాగుందండి. బాగానే ఉంది. ఫ్యామిలీ గురించి ఉంది కాబట్టి పర్వాలేదండి. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ తోటి ఫ్యామిలీ అందరు వచ్చి చూడాల్సింది. మంచిగా ఉంది సినిమా, చాలా బాగుంది. మంచి యాక్టింగ్, ఫ్లైట్ సూపర్ ఉంది, కామెడీ ఉంది, మొత్తం కామెడీ సూపర్. నా లైఫ్ లో ఇంత మంచి సినిమా ఉంది. థ్యాంక్ యూ. సీన్స్ మంచిగా ఉన్నాయి. లవ్ స్టోరీ ఇలా మంచిగా ఫైట్ సూపర్. లేదు సూపర్ సినిమా. ఫ్యామిలీ సినిమా సూపర్. చూడొచ్చు సూపర్. నైస్, బాగుంది. ఫ్యామిలీ వాచ్ అంతే. నైస్. ట్విస్ట్ నచ్చింది. నైస్. యా, బాగుంది. సినిమా చాలా బాగుంది. ఏంటంటే కుటుంబ నేపథ్యం, కుటుంబ విలువలు పెంచే విధంగా ఉంది. కాన్సెప్ట్ అంటే ఫ్యామిలీ. మన ఫ్యామిలీలల్లో ఐక్యత లేక వాస్తవంగా ఒకరినొకరు తిట్టుకుంటా కొట్టుకుంటా ఉండే వ్యవస్థ ఇప్పుడు ఉన్నది. ఇదేంటంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మనమే సాల్వ్ చేసుకొని ఐకమత్యంగా ఉండాలన్న కాన్సెప్ట్ చాలా బాగుంది. సినిమా కొంతమంది సినిమా బోరింగ్ ఉంది అంటారు. చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా. ఎక్స్పోజింగ్ లేకుండా మంచిగా అన్యోన్యంగా ఉండే దంపతులు ప్లస్ ఫ్యామిలీ పిక్చర్ బాగుంది, చాలా బాగుంది. సినిమా మంచిగా ఉంది. బట్టలు ఇంపులా ఉన్నాయి. మళ్ళీ చూడాలి. జై విజయ్ దేవరకొండ. సినిమా లాస్ట్ ఫైట్ బాగా నచ్చింది. లిప్ కిస్ బాగా నచ్చింది. హీరోయిన్ లిప్ కిస్. నవడేస్ జనరల్ ఫ్యామిలీ గుడ్. ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన జనరేషన్, న్యూ జనరేషన్ కి మంచి బెస్ట్ పిక్చర్. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ అంటే మేము మొత్తం ఒక 5 అక్క చెల్లెళ్ళము, అన్నదమ్ములము అందరం కలిసి ఫ్యామిలీగా వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. చాలా రోజుల తర్వాత మంచిగా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన పిక్చర్. అందరు చూడాలి. చాలా మెసేజ్ ఉంది ఇందులో. వాళ్ళంతా బాగుంది. గ్రేట్ మూవీ. ఈ రోజులలో ఇంత అద్భుతంగా ఫ్యామిలీతోని కలిసి మూవీ తీయడం, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇట్లాంటి మూమెంట్స్, ఒక ఉమ్మడి ఫ్యామిలీ క్రియేటివిటీ అనేది చాలా అద్భుతమైన క్రియేటివిటీ ఇది. మేబీ మేము బలగం సినిమా చూసినప్పుడు ఎంత దాన్ని ఎమోషన్ ఏమో అంత ఈక్వల్గా, అంతకంటే ఎక్కువగా దీంట్లో ఎమోషన్ అనేది కనబడింది సార్. రియల్లీ చాలా గ్రేట్ మూవీ. అదేమో ఓల్డ్ పీపుల్ కోసము. ఇది ఇప్పుడు రన్నింగ్ జనరేషన్లో ఫ్యామిలీ ఈ విధంగా కలిసి ఉంటే దేన్నైనా ప్రతిదీ కూడా సాధించవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్గా ఈ మూవీ కనబడింది సార్. యూత్ కావచ్చు, తర్వాత టోటల్ ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని ఎంజాయ్ చేసే విధంగా చిత్రీకరించారు సార్. రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క అబ్బాయి ఇట్లుంటే ఫ్యామిలీ చాలా బాగుంటది. వచ్చే అమ్మాయి కూడా బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుంది. ది ఫ్యామిలీ స్టార్ అన్నారు కదా, నిజంగా ఫ్యామిలీ స్టార్ లానే ఉంది. ఫ్యామిలీ బాండింగ్ కానీ, రిలేషన్ కానీ, అటాచ్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఒక సీక్వెన్స్ కి వెళ్ళిపోయింది. ఎమోషన్స్ అనేవి అయితే చాలా బాగా చూపించారు. అండ్ విజయ్ యాక్టింగ్ అయితే చింపేసేయడం మొత్తం వేరే లెవెల్ ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. నేనైతే మా ఫ్యామిలీతో వచ్చి సూపర్ గా ఎంజాయ్ చేసినాను. వెరీ ఫన్ ఉంది. అలానే లవ్ బాండింగ్ అనేది ఇంకా సేమ్ అటాచ్మెంట్ అనేది అట్లనే ఇచ్చిర్రు. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. చూసేయండి, మొత్తం వేరే ఉంది. సినిమా చూడలే కానీ ఏందో సినిమా చూసాము. కానీ మేము మా ఫ్యామిలీతో వచ్చాము, మా మిస్సెస్తోని. చాలా బాగుందండి సినిమా. ఒక 60 years ఉండగానే ఆ సినిమా చూడాలనిపించింది. చూస్తే చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. నాకైతే ఈ మధ్య అసలు సినిమా చూడడమే చాలా తక్కువ. ఈ మధ్య 3-4 చూసాను కానీ ఇంత బాగా అనిపించలేదు. ఒక ఫ్యామిలీ వాల్యూస్, అన్నదమ్ములకు ఉన్న రిలేషన్ కానీ, పిల్లలకు ఉన్నటువంటిది కానీ చాలా బాగా నచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేమంతా మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ హ్యూమన్ వాల్యూస్ అనేటివి బాగా నచ్చినాయి మాకు.
మూవీ చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత చూసిన సినిమా. ఫస్ట్ అందరు చూడదగ్గ ఫిలిం. చాలా మస్తు సూపర్ ఉందండి. అన్న నేను లిటరల్ గా సెకండ్ టైం చూస్తున్నా మూవీ. అమ్మ దేవుడు చెప్తే నాకు ఘోరంగా అంటే ఘోరంగా ఎంటర్టైన్మెంట్ అంటే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్న సినిమా. నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ వచ్చేసి అయితే ఫ్యామిలీ స్టార్ అయిపోయిండు, మా అందరి ఫ్యామిలీ స్టార్ అయిపోయిండు. చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉంది లాస్ట్ మూమెంట్ అయితే. నాకు బెస్ట్ నచ్చింది ఏంటంటే మా విజయ్ అన్న ఆ క్రయింగ్ సీన్స్ కానీ అబ్బాబా దుమ్ము దులిపేసింది. బ్లాక్ బాస్ కొట్టేస్తాడు అనుకుంటున్నా నేనైతే. చాలా బాగుంది మూవీ. మేము ఫస్ట్ టైం ఇలా చూడడం అయితే ఈ జనరేషన్ లో ఫస్ట్ టైం మేము ఇలా చూడడం మాకు బాగా నచ్చింది. ఇలానే తీయడానికి ప్రయత్నించండి. ది ఫ్యామిలీ స్టార్ అని ఉంది కదా, పర్ఫెక్ట్ గా సెట్ అయింది అది. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమోషన్ కానీ, ప్రతి ఒక్క బాండింగ్ కానీ, ప్రతి ఒక్క రిలేషన్ కానీ, ఎవ్రీ మిడిల్ క్లాస్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయో, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ అయితే మొత్తం మూవీలో చూపించారు. మేమైతే మా ఫ్యామిలీతోని మంచిగా ఎంజాయ్ చేసినాము. ఫ్యామిలీతో వచ్చే మూవీ అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఎక్కడ చూపించట్లేదు. ఈ మూవీ అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాలని కోరుకుంటున్నాము. అండ్ విజయ్ యాక్టింగ్ అయితే చింపేసిండు బ్రో. వేరే ఉంది, వేరే అంటే వేరే ఉంది. క్యూట్ గా స్వీట్ గా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ అంటారా మెస్మరైజింగ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ మూవీ అయితే కిరాక్ ఉంది బ్రదర్. మీరు ప్రతి ఒక్కరు వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.